అమిత్ షా ఇచ్చిన గడువు ముగిసిపోతుంది. 31వ తారీఖు అయిపోతుంది. ఇంకా మిగిలిన ఈ 3, 4 రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి. నక్సల్స్‌లో ప్రధాన నాయకులందరూ లొంగిపోయారు. లేదా ప్రాణాలు కోల్పోయారు. ఇంకా మిగిలింది గణపతి. ఆయన నేపాల్ వెళ్ళాడన్న ప్రచారం జరిగింది గానీ, ఇండియాలోనే ఉన్నాడు. రహస్యంగా ఉన్నాడు అన్నటువంటి ప్రచారం జరుగుతుంది. అతను లొంగిపోవచ్చు అన్నటువంటి కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. 31లోకి లొంగిపోబోతాడని తెలంగాణ పోలీసులు సంప్రదిస్తున్నాడన్నటువంటి సమాచారం కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉందట. లేకపోతే ఇక అతన్ని ఏం చెయ్యాలన్నటువంటి విషయం చూస్తారు. మిసిర్ బిస్సా అలియాస్ భాస్కర్‌ని కూడా ఇదే విధంగా అంటే ఇంకా మిగిలినటువంటి నాయకులు ఎవరు అన్నటువంటి దాన్ని ఐడెంటిఫై చేసి వాళ్ళందరినీ కూడా అయితే లొంగిపోవడం, లేదంటే లేపేయడం అన్నటువంటి దిశగా అడుగులు పడుతున్నాయి. జార్ఖండ్‌లో ఉన్నటువంటి నాయకులతో పాటు కొంతమంది కోబ్రా దళాలు వాళ్ళ కోసం గాలిస్తున్నాయి. ఈ నెలాఖరులోగా నక్సలిజాన్ని అంతం చేయాలన్న లక్ష్యంగా పెట్టుకున్న కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఒరిస్సాలో క్రాస్ బోర్డర్ ఆపరేషన్లకు శ్రీకారం చుట్టారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా విధించిన గడువైన 31లోగా 100% సాయుధ నక్సలిజాన్ని అంతం చేసే ప్రణాళికకు ఆపరేషన్ అయితే కంటిన్యూ చేస్తున్నారు. ఆపరేషన్ నక్సల్స్ ప్రాంతాల అభివృద్ధి కోసం బ్లూ ప్రింట్ కూడా తయారు చేస్తున్నారు.